వరుస నష్టాలకు చెక్ పెడుతూ భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 628 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో సానుకూల సంకేతాలు, కొనుగోళ్ల జోరుతో మార్కెట్ బుల్ జోరు ప్రదర్శించాయి. ఇక అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ లాంగ్ టర్మ్ బాండ్లు బైబ్యాక్ పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ఇది భారత మార్కెట్లోకి తిరిగి విదేశీ నిధులు వచ్చేలా చేసింది. దీంతో కీలక రంగాలైన ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మార్కెట్ను ముందుకు నడిపించాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఏంటంటే ఇది మెయిన్ రీజన్స్ ఏంటి? 7 days నుంచి నెగిటివ్ గా ఉన్న మార్కెట్ ప్రెసెంట్ పాజిటివ్ గా ఉండి పాజిటివ్ గా క్లోజ్ అవడానికి అంటే ఈ 7 days ఫాల్ కదా, కంటిన్యూగా పడింది. సో పడింది కాబట్టి అక్కడ షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు. అందుకే మార్నింగ్ నిఫ్టీ 170, 180 పాయింట్స్ చూపిస్తుంది. మంది కూడా 130, 140 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయింది. దాదాపుగా ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో నో డిఫరెన్స్. ఎందుకంటే జనరల్ గా గ్యాప్ అప్ అయినప్పుడు రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనకి క్రూడ్ కూడా పెరిగింది, 94 అయింది. అయినా కానీ పడలేదు. ఎందుకంటే యుఎస్ లో ఆ బాండ్ ఈల్డ్ కొంచెం అంటే 30-year బాండ్ ఈల్డ్ దాదాపుగా బాగా ఎక్కువ ఉన్నారు. 1.13% తగ్గింది. సో అది జనరల్ గా మనకి పాజిటివ్ పాయింట్ అన్నట్టు. అంటే అక్కడ ఈల్డ్ తగ్గుతున్నప్పుడు వేరే కంట్రీస్ కి వస్తాయి కదా కొంచెం. సో అందుకని ఎక్కువ ఆ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మన ఎఫ్ఐఎస్ కూడా ఉన్నాయి. కంటిన్యూగా అమౌంట్ పెద్దది పెట్టలేదు కానీ నిన్న 408 crores, ఇవాళ కూడా ప్లస్ ఉండొచ్చు బహుశా. దాదాపుగా రీసెంట్ గా సెల్లింగ్ జోన్ లోంచి బయింగ్ జోన్ లోకి వస్తున్నారు చిన్న ఇండియాలోకి. సో అది మనకి పాజిటివ్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. మేజర్ మీకు ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ కూడా ఫిబ్రవరిలో అనుకున్నది, ఇప్పుడు మళ్ళీ కదలికలు వచ్చినాయి ఇవాళ. సో ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు కొంతమంది. మేబీ ట్రేడ్ డీల్ కూడా కొంచెం రావచ్చు. సో అది కూడా పాజిటివ్ రావచ్చు. ట్రేడ్ అంటే డిజిటల్ ట్రేడ్ కన్సెషన్స్ ఇండియా వాళ్ళకి ఏదైనా ఇస్తుందని అంటే ఐసిటి ల్యాప్టాప్స్ వీటి మీద ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్ వీటన్నిటి మీద కూడా కొంచెం ఫుడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. కాకపోతే వాళ్ళ ఫుడ్స్ మనం తీసుకున్నామంటే మన ఫార్మర్స్ దెబ్బతింటారని ఆగాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందనే చూడాలి. ఎందుకంటే మన ఫార్మర్స్ ప్రొడక్ట్స్ కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనం చేసే ప్రొడక్ట్స్ అన్ని కొంచెం కాస్ట్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. అది ఫార్మర్స్ దెబ్బతింటారు. అందుకనే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు మేబీ 100% ఆయన ఫార్మర్స్ కోసం నిలబడ్డారు కాబట్టి దాని అనుగుణంగానే డిసిషన్ తీసుకుంటారు అనుకోవచ్చు. సో 100% అది పాజిటివ్ గా రావచ్చు. అది కూడా మనకి ట్రేడ్ డీల్ జరగడం, యుఎస్ ట్రేడ్ డీల్ కూడా జరిగితే అది కూడా మనకి మంచి ఇదే. సో అది మనకి మంచి పాజిటివ్ అవుతుంది. ప్లస్ క్రూడ్ ఒకటే 94 ఉంది. ఇది రేపు గ్యాప్ డౌన్ అవుతుందా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే నైట్ మేము 94, 95 క్రూడ్ ఇంకా పెరిగింది అనుకోండి, నిఫ్టీ మైనస్ లోనే ఉంటుంది, రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్, నిఫ్టీ మనకి రేపు మార్నింగ్ 6 o'clock మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా, అది గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా అనే దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ కొంత పర్సెంట్ మన మీద పడుతుంది. సో జనరల్ గా చూస్తే ట్రెండింగ్ కొంచెం గ్యాప్ డౌన్ 94 ఉంది కాబట్టి క్రూడ్ ఇప్పటికి చూస్తే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్లే రేపు కనబడుతున్నాయి. ఇవాళ పాజిటివ్ క్లోజ్ అవుతుందనుకున్నాం కాబట్టి ఇది ట్రెండ్ మారిందా అంటే ఇంకా మారలేదు. మారింది ఎప్పుడు అంటే అది క్రూడ్ తగ్గాలి. అది తగ్గినప్పుడే మనకి ఇది ప్యూర్లీ ఇది ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు ఒక రకంగా. ప్రభు గారు ప్రస్తుతం అంటే మనం చూసుకుంటే జనరల్ గా క్రూడ్ ఆయిల్ పెరిగితే బంగారం తగ్గుతుంది, అటు క్రూడ్ ఆయిల్ తగ్గితే బంగారం పెరుగుతుంది. మరి రెండు కూడా సమంగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటండి అంటే గోల్డ్ ఇంకా పెరుగుతూ వస్తుంది అనుకోవచ్చా? అంటే క్రూడ్ కి లేదు కానీ ఇంట్రెస్ట్ రేట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇప్పుడు క్రూడ్ పెరిగింది అనుకోండి, మార్కెట్ పడుద్ది. మార్కెట్ పడినప్పుడు దాని అనుగుణంగా అప్పుడు ఎసెట్ క్లాస్ మెటల్స్ పెరుగుతాయి కదా, ఆ లెక్కన చూడాలి. అంతేగాని దాని డైరెక్ట్ లేదు. అది ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా తగ్గినా దాని ఎఫెక్ట్ మెటల్స్ మీద బాగా పడతాయి. ఇప్పుడు నిన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్ నిన్న నైట్ ఫెడ్ జరిగింది.
వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. దాని అవుట్పుట్ ఏంటంటే February 29 ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్పారు. అది కూడా పాజిటివ్ న్యూస్ కదా. సో అందుకనే గోల్డ్ అది కూడా పెరుగుతుంది, మెటల్స్ కూడా కొంచెం పెరుగుతున్నాయి ఇవాళ. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే కొంచెం పెరగచ్చు, ట్రెండింగ్ లో ఉంది. ఎప్పుడు మీకు 140 నుంచి దాదాపుగా 158, 159 వచ్చింది. రీసెంట్ గా మనకు 165 నుంచి పడింది, 140 వరకు వచ్చింది. సో 165 క్రాస్ అవుతుందా అనేది చూడాలి. 165 క్రాస్ అయితే ఆల్ టైమ్ హై ఈజ్ 1,80,000 గోల్డ్. అంటే చిన్నగా ఇవి కంటిన్యూ వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే ఉంది షార్ట్ ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారనే ఉద్దేశం, అది కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది దాంట్లో, అందుకే కొంచెం పెరుగుతోంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు.